నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ప్రత్యర్థులపై మాటల దాడితో దూకుడుగా విరుచుకుపడడమే రేవంత్ రెడ్డికి అలవాటు కదా. కానీ నిన్న తన దాడి తీరు భిన్నంగా ఉంది. కేసీఆర్ మీద విమర్శకు బలమైన వ్యంగ్యాన్ని దట్టించారు. నిజం ఎప్పుడు సెటైర్ పేలనంతగా స్ట్రైట్ విమర్శ పేలదు. మనం గతంలో రోసయ్య సెటైర్ల తీరు చూసాం కదా. తన వ్యంగ్యానికి ఎదుటోళ్లకు కూడా కాసేపు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. అలా పడుతూ ఉంటాయి పంచులు. నిన్నటి రేవంత్ రెడ్డి వ్యంగ్యము ఆ బాటలోనే ఉంది. పరుష పదాల వాడకం కన్నా ఇది బెటరే అనుకోవచ్చు. ఆ తిట్లు, పరుష పదాల భాషను ఆ కేటీఆర్కే వదిలేస్తే బెటర్ కదా. నిన్న రేవంత్ ఏమన్నారంటే, కేసీఆర్కు వేరే జైలు శిక్ష దేనికి, తనే స్వచ్ఛంద జైలు శిక్ష వేసుకున్నాడు కదా. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముంది? అక్కడ ఇక్కడ పోలీస్ కాపలా పహారా, అప్పుడప్పుడు విజిటర్లు వస్తూ ఉంటారు. సేమ్ కేసీఆర్ను ఓడించడమే తనకు పెద్ద శిక్ష అయింది. ఓడిపోయాక ఇప్పటికీ ప్రజా జీవితంలోకి రాని ప్రతిపక్ష నేతపై ఇన్నాళ్ళు సంధించిన పొలిటికల్ విమర్శలు వేరు. ఇప్పటికీ కాస్త సర్కాస్టిక్గా ఎక్కువ పెట్టడం, దానికి కాస్త పాలిష్డ్ పాజిటివిటీని జత చేయడం. అబ్బే, నేను విద్వేష రాజకీయాలు చేయను, అవసరం లేదు. గతంలో జైపాల్ రెడ్డిని పివి నరసింహారావు, వాజ్పేయిని రాజీవ్ గాంధీ విదేశాలకు పంపించి చికిత్సలు చేయించారు. రాజకీయాల్లో శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి. అంతేనా? నీ కాలు విరిగినప్పుడు పరామర్శించానా లేదా? నువ్వు హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు, సాయాలు, సౌకర్యాలు అందించాలని ఆదేశించానా లేదా అంటూ అసలే తన నుంచి పవర్ లాక్కున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపోతున్న కేసీఆర్ అహంలో, కోపంలో ఇంకాస్త పెట్రోల్ పోస్తున్నాడు రేవంత్. చంద్రబాబుకు, జగన్కు పంచ్ సెటైర్లు వేయడం పెద్దగా చేత కాదు. కానీ వైఎస్ అప్పుడప్పుడు భలే వేసేవారు. పాదయాత్రకు ముందు తన ఇమేజ్ వేరు, తన సీరియస్ లుక్, ఆ భాష వేరు. కానీ పాదయాత్ర తరువాత, సీఎం అయిన తరువాత గణనీయంగా మార్పు వచ్చింది. తన పంచుల్లో పదును పెరిగింది. రోసయ్యతో సావాసం ఫలితమేమో సరే, ఈ పంచుల కథలు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డికి రాష్ట్రపతి ఇచ్చిన అపాయింట్మెంట్ను బీజేపీ ముఖ్య నేతలు రద్దు చేయించడం మాత్రం అస్సలు సరికాదు. బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తనదైన ధోరణిలో వ్యతిరేకిస్తోంది. బీఆర్ఎస్ ను వదిలేస్తే కాంగ్రెస్ దానిపై కేంద్రంతో పోరాడుతోంది. ఆ చట్టానికి ఆమోద ముద్రపడడానికి రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉండే అడ్డంకులన్నీ వదిలేస్తే, రాష్ట్రపతిని కలిసి రేవంత్ రెడ్డి టీం ఓ విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే, తమ ప్రతిపాదిత రిజర్వేషన్ల గురించి వివరిస్తే బీజేపీకి వచ్చే నష్టమేంటి? బీజేపీ ధోరణి ఇక్కడ హుందాగా లేదు. అన్నట్లు సీఎం సార్, కేసీఆర్ నన్ను జైల్లో వేస్తాడా? ఇక చూసుకో నా తడాకా, అంతు చూస్తా, కుర్చీ దింపుతా అని అప్పట్లో జైలు నుంచి విడుదల కాగానే మీసాలు తిప్పి సవాల్ చేసిన అప్పటి రేవంత్ రెడ్డి ఇకపై కనిపించడు కదా.